సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది. తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది, ఆ అనుష్క ఇలా చేసిందా అని. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు, ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు, ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము. అది ఒక మన అదృష్టం, మన కృషి, మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాడు 100 మంది ఇండస్ట్రీకి రావచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి, అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెళ్తూ ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎవరన్నా అమ్మాయిని చూసినప్పుడు, అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా, ఎప్పుడన్నా లైఫ్లో ఓ భామ అయ్యో రామ అనిపించింది ఉంటుంది కదా? అలా అనిపిస్తుంది. అది ఒక్క స్టోరీ చెప్పండి మాకు, ఆ డిక్షనరీలోంచి ఒక్క కథ. ఓ బామ్మ అయ్యో రామ్మ నా లైఫ్లో కూడా జరిగింది. నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. అవునా? బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? ఈ విషయం మా ఆవిడకి చెప్పా. నిన్న రాత్రి కూడా డిస్కషన్ వచ్చింది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఎక్స్ట్రా సొట్ట పడినట్టుంది ఇక్కడ. అవును, సొట్ట ఒకటే ఉండేది, పెళ్ళైన తర్వాత రెండోది పడింది.